ఆహా భక్తి ప్రేక్షకులకు నమస్కారము. ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇది రెండవ భాగము. వెంకటేశ సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. మనం ఉత్తర ద్వార దర్శనము అని చెప్పుకున్నాం కదా. ఉత్తర ద్వారము ద్వారా పరమాత్మను దర్శించటము మోక్షహేతువు ఎందుకు అవుతుంది అంటే, అసలు ఉత్తర అంటే ఆ పదానికి అర్థం ఏమిటి అన్నది తెలుసుకోవాలి. ఉత్ అంటే పైకి, తర తర అంటే టు క్రాస్, దాటడము, తరించడము. తర అంటే సంసార సాగరాన్ని దాటించి పైకి పరమాత్మ సన్నిధికి తీసుకువెళ్ళే మార్గము, ద్వారము. ఉత్తర మార్గము, ఉత్తర ద్వారము అనే పదానికి అర్థం అంటే సంసార సాగరాన్ని దాటించి విశ్వానికి అతీతంగా ఉన్న విశ్వేశ్వరుడిని, పరమాత్మను చేరడానికి, పైకి ఆధ్యాత్మికంగా ఎత్తుకి ఎదగడానికి చేసే ప్రయత్నము. ఆ ప్రయత్నమే ఉత్తరము. ఆ ఉత్తరము వైపు చూస్తున్నా, ఉత్తరములోనికి ప్రవేశించినా కూడా వారు అసలైన జ్ఞానవంతులు అవ్వగలుగుతారు. జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పుకున్నాము కనుక ముక్తి కలుగుతుంది. జ్ఞానావతారమైన శ్రీ గురు దక్షిణామూర్తి, ఆయన దక్షిణాభిముఖంగా కూర్చుంటారు. ఆయనకు ఎదురుగా కూర్చున్న శిష్యులు, సనక సనందనాది మహర్షులైన శిష్యులందరూ కూడా ఉత్తరం వైపుకి చూస్తూ ఉంటారు. వారు ఉత్తరం వైపుకి చూస్తున్నారు కనుక మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం అనంటూ చెప్పిన ఆ దక్షిణామూర్తి తత్వంతో వారందరూ కూడా ఆ వైకుంఠ ధామాన్ని చేరారు, ముక్తిని పొందారు. అసలైన వారు జన్మతః ముక్తులే. బ్రహ్మ జ్ఞానాన్ని పొంది అమందానందంలో మునిగి ఉంటారు ఎప్పుడూ కూడా. మధు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు గురించి మనం చెప్పుకున్నాము కిందటిసారి. మధు అనంటే తేనె. మధు అంటే తేనె, తీయగా ఉండేది. ఒక్క తేనె బిందు ఉంటే దాని చుట్టూ అనేకమైన కీటకాలు. కైటభుడు అంటే కీటకస్య భావం కైటకం అని అంటాము. అంటే కీటకము అంటే పురుగులు, ఈగలు, దోమలు, చీమలు అనేకమైనవి. ఒక్క తేనె చుక్క పంచదార ఉన్న దాని చుట్టూ అన్నీ కూడా మూగుతాయి. అలాగే ఒక్క నేను అనేదే మధువు. మధువు అంటే తేనె ఇష్టమైనది. మానవులందరికీ కూడా అన్నింటికంటే చాలా ఇష్టమైనది తనకి మధువు ఏది అంటే ఎవరికి వారే. నాకు నేనే మధువు. ప్రతి ఒక్కరికి కూడా వారికి వారే తేనె, మధువు అన్నమాట. మధు విద్య అని మనకి ఉపనిషత్తుల్లో అద్భుతంగా దీని గురించి బోధించారు. ఒక్క మధువు ఉంటే కీటకాలు అనేకం చేరినట్లుగా ఒక్క నేను అనేది ఉంటే నాది, నావి అనేవి అనంతంగా అసంఖ్యాకంగా చేరుతాయి. నా చుట్టాలు, నా బంధువులు, నా ఆత్మీయులు, నా ఉద్యోగం, నా అధికారం, నా సౌందర్యం, ఇలా రకరకాల లక్షలు, కోట్లు, కోటాను కోట్లు ప్రతి క్షణం, ప్రతి సెకండు నాది నాది అనేవి ఉంటూనే ఉంటాయి. నా పెన్ను, నా పుస్తకం, నా ఆత్మీయులు, నా బంధువులు అలా. సో ఈ నేను, నాది అనేది ఎప్పుడైతే పరమాత్మకు సమర్పించబడుతుందో అప్పుడు ముక్తి పొందగలుగుతాము. అందుకే బలిచక్రవర్తి చిట్ట చివరికి అహమ్మమలను పరమాత్మకు త్యాగం చేసి విష్ణువుతో అనుగ్రహించబడ్డాడు. దేవేంద్రుడి కంటే ఎక్కువగా శ్రీమన్నారాయణుడు అనుగ్రహించింది బలిచక్రవర్తిని అని చెప్తారు. క్షీరసాగర మథన వామనావతార ఆ ఘట్టాల సమయంలో తన దర్శనానికి, ఆలయానికి రాలేని భక్తుల కోసం పరమాత్మ తానే గ్రామోత్సవం పేరుతో గ్రామాలలో, పట్టణాలలో కూడా ఊరేగింపు, గ్రామోత్సవము అనే పేరుతో ఊరేగింపుగా వస్తాడు. తన దివ్యమంగళ విగ్రహ రూప దర్శనాన్ని భక్తులందరికీ కూడా అనుగ్రహిస్తాడు. దీనిని మోక్షోత్సవము అని అంటాము. మోక్షం పొందడానికి చేసే ఉత్సవము. ఏ ఉత్సవాన్ని తిలకిస్తే ముక్తి కలుగుతుందో ఆ ఉత్సవం. ఏ పండగల్లోనైనా మనం ఉత్సవాలని నిర్వహించుకుంటూ ఉంటాము. ఉత్సవము అంటే కూడా ఉత్ అంటే పైకి, సవము అంటే వేడుక. బాగా చక్కగా, గొప్పగా, అన్నింటికీ అతీతంగా, యావత్ విశ్వానికి, సృష్టికి అతీతంగా ఉన్న పరబ్రహ్మ తత్వాన్ని,
పరమాత్మను చేరడానికి భక్తులు చేసే పూజాధికాలన్నీ కూడా జప తప దాన హోమాదులు అన్నీ కూడా ఉత్సవములే. అలా ఈ ముక్కోటి ఏకాదశి నాడు మనం ఉత్తర ద్వార దర్శనం చేస్తాము. పరమాత్మ ఉత్సవ రూపంలో ఊరేగింపబడినప్పుడు మనం మన ఇళ్ళ దగ్గర నుంచే మనం దర్శనం చేసుకుంటాము. అంటే అర్థం ఏమిటి అని అంటే, నిర్గుణ నిరంజనమైన నిరాకారమైన పరమాత్మ భక్తులను అనుగ్రహించడానికి, ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని చెప్పారు కదా. భక్తులను అనుగ్రహించడానికి ఆయన సగుణ సాకార మూర్తిగా వెలసి మన పూజలు అందుకుంటున్నాడు. ఉత్సవ విగ్రహాల రూపంలో ఆ ప్రార్థనా మందిరాల నుంచి మన వాడలకి తరలి వస్తున్నాడు. అత్యవసరమైన పరిస్థితులలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం అని పరమాత్మ చెప్పాడు కదా. సంభవామి యుగే యుగే అని, తదాత్మానం సృజామ్యహం అని. ఆ పైనుంచి కిందికి దిగి రావడాన్ని అవతరణము అంటాము. అదే ఉత్సవము, అదే అవతరణము. పైనుంచి పరమాత్మ కిందికి దిగిరా వచ్చిన అవతార మూర్తిని ఉత్సవాలుగా వేడుకలుగా మనం ప్రార్థించి మనం భక్తులమందరము కూడా ముక్తి పొందగలుగుతాము, పరమాత్మ అనుగ్రహాన్ని పొందగలుగుతాం. మురాసురుడితో శ్రీమన్నారాయణుడు యుద్ధం చేశాడు కదా. అప్పుడు ఒక గుహలోకి ప్రవేశించాడు అని చెప్పుకున్నాము. అక్కడ ఆ గుహ ఏమిటి అంటే మన హృదయ కుహరము. ప్రతి మనిషికి మన దేహంలోనే హృదయము అనేది ఒక గుహ. అదే ఒక ఆకాశము, దహరాకాశము అంటాము. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి అని పరమాత్మ కూడా మన హృదయంలోనే ప్రతి మనిషికి ప్రతి ప్రాణికి కూడా తాను ఉన్నానని చెప్పాడు. పరమాత్మ మనలోనే నివాసం చేస్తూ ఉన్నాడు. కనుక ఎవరైతే కామక్రోధాదులని తొలగించుకుంటారో వారి హృదయాలలో శ్రీహరిని వారు దర్శించగలుగుతారు. ఎవరి హృదయంలో పరమాత్మ ఉంటాడో వారి హృదయంలోకి ఈ షడ్భావ వికారాలు కానీ, అరిషడ్ వర్గాలు కానీ, అహమ్మమలు కానీ, కామక్రోధాదులు ఏవి కూడా అసలు ప్రవేశించలేవు. ఎందుకు? వెలుగు ఉన్న చోటికి చీకటి రాలేదు కదా. అవన్నీ కూడా పరమాత్మ వల్ల కలిగిన జ్ఞానాగ్నితో దగ్ధం చేయబడ్డాయి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని మనకి ఉపనిషత్తు చెప్తోంది. మన దేహమే దేవాలయము. అందులో ఉన్నటువంటి ఆ జీవుడు అని మనము దేన్ని చెప్తున్నామో అదే పరమాత్మ, అదే పరబ్రహ్మము. కనుక మనం మన ఈ సత్యాన్ని మనం తెలుసుకుని, ఒక అతిథి మన ఇంటికి వస్తారంటేనే మన ఇంటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుని ఎన్నో సదుపాయాలు ఏర్పాటు చేస్తాము, స్వాగతించడానికి, పూజించడానికి, ఆ సంతృప్తి కలిగించడానికి, అనుకూలంగా ఉండడానికి. అలాంటప్పుడు పరమాత్మ మన హృదయంలోకి ప్రవేశిస్తాడు అంటే మన హృదయాన్ని, అందులో ఉన్న కల్మషాలన్నిటినీ పోగొట్టాలి, దోషరహితం చేయాలి, క్షాళన చెయ్యాలి, రజోతమో గుణాలను పూర్తిగా తొలగించుకుని సత్వగుణంతో నింపాలి. పరమాత్మ ఎప్పుడూ శుద్ధ సత్వ సంపన్నుడు, శుద్ధ సత్వ స్వరూపుడు. కనుక ఎవరిలో శుద్ధ సత్వగుణం ఉండి వృద్ధి అవుతుందో వారిలోకి పరమాత్మ ప్రవేశిస్తాడు, వారిని ఉద్ధరించి ముక్తి కలిగిస్తాడు. ఈ ఏకాదశి వ్రతాచరణ వలన మన మనస్సులు, మన హృదయము పరిశుద్ధమవుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, అంతరంగం పరిశుభ్రమవుతుంది. ఏకాదశి వ్రతము అంటే మనలో ఏకాదశ ఇంద్రియాలు ఉన్నాయి కదా. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 అంతరింద్రియం. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణాలు, వాక్ పాణి పాద పాయు ఉపస్థలు అనబడే 5 జ్ఞానేంద్రియాలు మొదటివి, 5 కర్మేంద్రియాలు తర్వాతవి. మనోబుద్ధి చిత్త అహంకారాలు అనబడే 1 అంతరింద్రియం. ఈ 11 ఇంద్రియాలను కలిపి పరమాత్మకి సమర్పించడమే ఏకాదశి వ్రత ఆచరణ చెయ్యటము. అంటే ఏకాదశి వ్రతాచరణ చేయటం ముక్కోటి ఏకాదశి నాడు కానీ ఏ ఏకాదశి నాడైనా ఏకాదశి వ్రతం చేయడం అంటే ఏమిటి అనంటే, భౌతికంగా విష్ణు పూజ చేయటం, గుళ్ళకెళ్ళడం, ఉపవాసాదులు, జాగరణాలు, నామస్తోత్రాలు, జపాలు, పారాయణలు అవన్నీ భౌతికమైతే
మన మనస్సుని, హృదయాన్ని, ఆత్మని, ఇంద్రియాలని సర్వాన్ని పరమాత్మకి సమర్పించడం నిజమైన ఏకాదశి వ్రత ఆచరణ అన్న తత్వాన్ని మనం గ్రహించాలి. ఏ వ్రతంలో అయినా, నోములో అయినా, పూజల్లో అయినా, ఏ రామాయణ భారత భాగవతాలని మనం పారాయణ చేస్తున్నా వాటిలోని తాత్విక అంశాలని గ్రహించాలి, ఆధ్యాత్మిక అర్థాలని తెలుసుకోవాలి, వాటిని మన జీవితంలో మనము అనుకరించాలి, ఆచరించాలి. అప్పుడు నిజమైన ఫలం మనకి లభిస్తుంది. ఇది ఏకాదశి వ్రతాచరణ విధానం. అంటే మన 11 ఇంద్రియాల స్థానాలలో ఉన్న అజ్ఞానానికి ప్రతీక అయిన మురాసురుడిని జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత. ఎందుకు ఆవిడ జ్ఞానప్రదాయిని అయింది అంటే మన ఏకాదశి ఇంద్రియాలని పరమాత్మకి సమర్పించేస్తే దానివల్ల కలిగిన శుద్ధ జ్ఞానము, ఆవిడే ఏకాదశి మాత. ఆవిడ నిర్మూలించగలిగింది అజ్ఞానాన్ని. కనుక ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే నిష్ఠగా ఆచరిస్తారో వారు జ్ఞానవంతులవుతారు, ముక్తి పొందుతారు. భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి వివరించాడు అని ఉంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశి అని అంటాము, అంటే మొదటి ఏకాదశి. దీనినే మనం శయన ఏకాదశి అని కూడా అంటాము. అంటే శ్రీమన్నారాయణుడు ఈ తొలి ఏకాదశి నాడు ఆషాఢ శుద్ధ ఏకాదశిన యోగ నిద్రలోకి వెళతాడు. పడుకోవడం అని అంటే 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశిన ఉత్థాన ఏకాదశి అంటాము. ఆయన యోగ నిద్ర నుంచి నిద్ర లేస్తాడు. ఈ ఏకాదశిని మనం పద్మ ఏకాదశి అని కూడా అంటాము. ఈ 4 నెలలనే పరివ్రాజకాచార్యులు, జగద్గురువులు, కొంతమంది గృహస్థులు కూడా నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఒక వ్రతాచరణ చేస్తారు. దాని గురించి కూడా మనందరికీ తెలిసిందే. చాతుర్మాస్య వ్రత దీక్ష అని అంటాము. అలా ఈ యోగ నిద్ర అనేది పరమాత్మ విష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు, యోగ నిద్ర నుంచి లేచాడు అని చెప్పుకుంటున్నాం కదా. ఈ యోగ నిద్ర అనేది భూమిపైన రాత్రి సమయాలని పెంచుతుంది. అంటే ఈ కాలము ఉత్తరాయణం, దక్షిణాయనం కింద విభాగం చేసుకున్నాం కదా. సో ఎప్పుడైతే శ్రీహరి యోగ నిద్రలోకి వెళతాడో నెమ్మదిగా రాత్రిళ్ళు మనకి పెరుగుతాయి, పగలు కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. తొలి ఏకాదశి రోజునే పరమ భక్తురాలైన సతీ సక్కుబాయి పాండురంగ విఠలునిలో ఐక్యమైపోయింది. పాండురంగ విఠలుని పరమ భక్తురాలు పండరీపురం వెళ్ళింది, పాండురంగంలో ఐక్యమైంది. కార్తీక మాసంలో వచ్చే ఉత్థాన ఏకాదశి అంటే ఆయన నిద్ర లేచే, శ్రీహరి నిద్ర లేచే ఏకాదశి, ఆ మర్నాడు వచ్చే ద్వాదశి. ఆ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటాము. ఆ క్షీరాబ్ది ద్వాదశి నాడే లక్ష్మీ తులసి అంటే లక్ష్మీనారాయణుల తులసి ధాత్రి మాతల కళ్యాణాన్ని జరిపిస్తాము. లక్ష్మీనారాయణులకు ప్రతీకగా తులసి మాతని, ధాత్రి మొక్క, ఉసిరి మొక్కని చెప్తాం మనం. లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తే మనందరికీ కూడా కళ్యాణం జరుగుతుంది అని భక్తులందరి యొక్క విశ్వాసము. ఆ ఉసిరికాయ మీద మనం అంటే 5 ఉసిరికాయలు తీసుకుని పై భాగాన్ని తీసి కుంభ ఒత్తులని పెట్టి మనం దీపాలు వెలిగిస్తాము. లక్ష్మీ తులసి పూజ చేశాక ఆ తులసి ధాత్రి మొక్కల దగ్గర. అలాగే మనం ఆ రోజు దీపదానాలు చేస్తాము సద్బ్రాహ్మణుడికి. శయన ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశి 4 నెలల్లోనూ చాతుర్మాస దీక్షను అవలంబించే వారందరూ కూడా హరిహరులను కూడా ప్రార్థిస్తారు. ముఖ్యంగా పరబ్రహ్మను, ఏ దేవీ దేవతలను ఆరాధించినా గమ్యము లక్ష్యము పరమాత్మే ఈ నామరూపాలతో ఉన్నాడనే జ్ఞానంతో వారు ఆచరిస్తారు. అన్ని ఏకాదశులు పరమ శ్రేష్టమైనవే, కానీ ముక్కోటి ఏకాదశి వీటన్నింటిలోకి కూడా అత్యంత విశిష్టమైనది. ఈరోజు అన్ని విష్ణువాలయాలలోనూ కూడా స్వామివారిని మనం ఉత్తర ద్వారము ద్వారా దర్శిస్తాము.
తిరుమలలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనము ఈ రోజున ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారం ద్వారా ప్రవేశింపచేసి దర్శనం కలిగిస్తారు భక్తులకు. సూర్యవంశ రాజులలో ప్రఖ్యాతిగాంచిన మాంధాత మహారాజు, ఆయన కృతయుగాలంకార పూతో గత అని అంటారు. మాంధాత కృతయుగానికే అలంకార పూతుడుట, పరమ ధర్మాత్ముడు, సత్యసంధుడు. ఒకసారి ఆయన రాజ్యంలో తీవ్రమైన కరువు ఏర్పడితే ఆయన నిష్ఠగా ఏకాదశి వ్రతాచరణ చేయగానే చక్కగా వర్షాలు కురిసి దేశమంతా సుభిక్షమైందిట. అంటే ఏకాదశి వ్రతాచరణ వల్ల ప్రకృతి పరవశించి సకాల వర్షాలని పంటలని అనుగ్రహిస్తుంది అని మనం గ్రహించాలి. వైఖానసుడు అనే ఒక మహారాజు, ఆయన సంకల్పంతో వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నరకంలో ఉన్న తన పితృదేవతలకు అక్కడి నుంచి విడుదల కలిగించి దేవ మార్గంలో పయనించి దైవ సన్నిధికి చేరారట, ముక్తులయ్యారట, ముక్తి పొందారట. అలా మనకి పురాణ కథలు చెప్తున్నాయంటే ఏకాదశి వ్రతాచరణ వలన ముక్తి పొందగలుగుతాము అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. భద్రావతి అనే రాజ్యాన్ని పరిపాలిస్తున్న సుకేతుడు అనే ఒక రాజుగారు, ఆ మహారాజుకి ఎంతకాలానికి సంతానం కలగలేదు. అప్పుడు మహర్షుల్ని ఆశ్రయించి ప్రార్థించాడట, మాకు ఎలా సంతానం కలుగుతుంది అని. అప్పుడు వారందరూ ఏకాదశి వ్రతాచరణ చేయండి మీ దంపతులు అని చెప్పేటప్పటికీ సుకేసి తన భార్య అయిన చంపకాదేవితో కలిసి వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడట. ఆయనకి సత్సంతానం కలిగింది. అందుకే ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి, పుత్రులని దా అంటే దా ఎచ్చటి ఎచ్చటి ఇవ్వడం, పుత్రులనే అనుగ్రహించే ఏకాదశి అని పిలుస్తారు. కాలంలో అనేకమైన మార్పులు కలుగుతూ ఉంటాయి. ఆ మార్పులకి అనుగుణంగా మన శరీరంలో కూడా అనేకమైన ప్రకృతిలో కలిగే మార్పుల్ని తట్టుకుని నిలబడగల శక్తి సామర్థ్యాలు, మానసికమైన ధైర్యము, ఆధ్యాత్మిక ఎదుగుదల మనకి కావాలి అని అంటే మహర్షులు ఏర్పరచిన పండుగలను మనము శాస్త్రోక్త విధి విధానంలో పాటించాలి. ఎందుకంటే మహర్షులందరూ మన యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం కాలాన్ని పరిశీలించి కాలానుగుణమైన ఏ కాలంలో ఏ నామరూపాలతో పరమాత్మని ఆరాధించి ఏ నైవేద్యాలు ఎలా పెట్టాలో, ఎలా ఉపవాసాది వ్రతాలని దీక్షలని పాటించాలో ఏర్పాటు చేశారు. కనుక ఆహార నియమాలన్నిటినీ పాటిస్తూ ఆ వ్రతాచరణ చేసినట్లయితే ఆ ఫలాన్ని మనం పొందగలుగుతాం. మనం చెప్పుకున్నాం, ఉపవాసము అంటే కేవలము భోజనం లేకుండా ఉండడం మాత్రమే కాదు, అది కూడా భాగమే. ఉపవాస పరమాత్మకు దగ్గరలో అంటే పరమాత్మ తత్వ విచారణ, శ్రవణ మనన నిధిధ్యాసనలతో ఉండాలి. ఆహార నియమం తప్పనిసరి. కొన్నిసార్లు నక్త వ్రతాచరణ చేయవచ్చు. ఉపవాసము ఉండలేని వారు శారీరకంగా ఆరోగ్య రీత్యా భుజించవలసిన పరిస్థితి ఉంటే పగలంతా ఉపవసించి రాత్రి భుజించవచ్చు. అలా ముక్కోటి ఏకాదశికి దశమి నుంచే చేయాలన్నది మనం ముందరే చెప్పుకున్నాము. అలాగే జాగరణ అంటే కూడా మెలకువగా ఉండడము, అంటే రాత్రి నిద్రపోకుండా భజనాదులతో కాలాన్ని గడపటమే కాదు, నిజమైన జాగారం మెలకుగా ఉండడం అంటే భౌతికమైన ఈ ప్రపంచము, ఈ భౌతిక ప్రాపంచిక సుఖాలన్నీ నశ్వరాలు, క్షణికాలు, దుఃఖ సమ్మిశ్రితాలు అని గ్రహించి అశాశ్వతత్వాన్ని తెలుసుకుని శాశ్వతమైనది కేవలము పరమాత్మ ఆత్మతత్వమే, పరబ్రహ్మ జ్ఞానమే అని తెలుసుకుని ఇంద్రియాలను విషయాల మీదికి వెళ్ళనీయకుండా అంతర్ముఖత్వం చేసుకోవటమే జాగరణము. మన లోపల ఉన్న పరతత్వాన్ని, పరమాత్మను, భగవంతుడిని దర్శించటమే జాగారము చేయటం. కనుక ఈ ముక్కోటి ఏకాదశి నాడే నమ్మాళ్వార్ అనేటటువంటి ఆళ్వారులు వారు కూడా వైకుంఠ ధామాన్ని చేరారు. శ్రీరంగనాథ స్వామి తాను స్వయంగా శ్రీ పెరియాళ్వార్ అనే ఒక మహానుభావుడికి, పరమ భక్తుడికి, ఆళ్వారుకి దర్శనాన్ని ఇచ్చారట. స్వయంగా దివ్య దర్శనాన్ని అనుగ్రహించారు.
ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరు దేహం వదిలేసినా నేరుగా వైకుంఠాన్ని ప్రవేశిస్తారు అని శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి. పరమాత్మే అనుగ్రహించిన వరం అది. కనుక ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వారం, ఉత్తర ద్వారం ద్వారా పరమాత్మను, శ్రీమన్నారాయణుడిని ఎవరు దర్శించుకుంటారో వారు సకల శుభాలని పొందగలుగుతారు. అంత్యములో పరమాత్మను చేరి ముక్తి పొందగలుగుతారు. దుర్లభం సర్వలోకానాం దర్శనం మోక్షదాయకం, జన్మ రాహిత్యం అమరం ప్రాప్నోతి సువినిశ్చయః. ఓం నమో నారాయణాయ. సర్వం శ్రీమన్నారాయణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.